బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తాం. సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప పిలుపు. అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయం నందు సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నల్లప్ప, సిపిఐ ఎంఎల్ వామపక్ష నేతలు అంతా కూడా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జాఫర్, సిపిఎం నల్లప్ప తదితరులు మీడియాతో మాట్లాడుతూ 20వ తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను, ఆందోళనలు చేపట్టబోతున్నాం. విద్యార్థులు, కర్షకులు, కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఎం పార్టీ కార్యదర్శి నల్లప్ప, ఇతర వామపక్ష పార్టీ నేతలు అంతా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చిరుతల మల్లికార్జున, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, లింగమయ్య, సిపిఎం పార్టీ బాల ఆంజనేయులు, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. బీహార్లో వచ్చేటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పెట్టినటువంటి బడ్జెట్ అని చెప్పి అనిపిస్తుంది. ఇవాళ ప్రధానంగా ఢిల్లీలో ఇవాళ మధ్యతరగతి ఓట్లను దండుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా 12 లక్షల ఆదాయం వచ్చేటువంటి వారికి ఇన్కమ్ ట్యాక్స్ లేదంటా ఉన్నారు. అంటే వాళ్ళు పన్ను కట్టనక్కర్లేదని. కానీ భారతదేశంలో ఎంతమంది ఉంటా ఉన్నారు? ఇవాళ దాదాపు 1 కోటి మంది మాత్రమే ఉంటా ఉన్నారు. అంటే 1 కోటి మంది ప్రయోజనాలకు సంబంధించి దేశవ్యాప్తంగా పుంకారుగా కథనాలంతా వస్తూ ఉన్నాయి. అంటే మధ్యతరగతి ప్రజలకందరూ కూడా అంటే ఊట పండించే తీరు ఇదేనా నేను అంటా ఉన్నా. పక్కన కొలంబియా వాళ్ళు లేదా మెక్సికో వాళ్ళు వాళ్ళ పౌరులను కాపాడుకోవడానికి ఒక కమిటీ వేసి ఆహ్వానించి అన్ని రకాల వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ఈ రకమైనటువంటి పద్ధతులు వ్యవహరించడం అనేటువంటి తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా జీడిపిలో ఇవాళ కరోనా వచ్చిన తర్వాత యూరోప్ దేశాల్లో, పశ్చిమ దేశాల్లో 10 నుంచి 12% వాళ్ళంతా కూడా జీడిపిలో ఆరోగ్యానికి అంతా కూడా కేటాయింపులు చేస్తే ఇవాళ 3% కూడా కేటాయింపులు లేవు. మనకి 3% వద్ద ఆరోగ్య రంగానికి, అదేవిధంగా వైద్య రంగానికి 6% కూడా కేటాయింపులు లేవు. కేటాయింపులు జరగాలి. అదేవిధంగా జాతీయ మహాత్మా గాంధీ వాళ్ళ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇంకా అదనంగా 50% పెంచారు. ఎవరికి ఉపయోగం లేనటువంటి బడ్జెట్ ఇది కేవలం గొప్పల బడ్జెట్, సంపన్నులకు సంబంధించిన బడ్జెట్ అని చెప్పి దీన్ని ఖరాఖండిగా చెప్తా ఉన్నాం. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ఇతర వామపక్ష పార్టీలతో ఈ రాష్ట్రంలో 9 వామపక్ష పార్టీలు 14 నుంచి 20 దాకా వీధి మీటింగుల ద్వారా, సదస్సుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలకు, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకు, ఇతర ప్రజలకు కూడా చైతన్యవంతులు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ప్రజలు కూడా దీంట్లో ఆలోచించాలి, దాంట్లో భాగస్వాములుగా కావాలి, మద్దతు ఇవ్వాలని చెప్పి వారు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తారు. స్పష్టంగా కనపడతా ఉంది. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని చాలా నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఎరువుల సబ్సిడీ అయితేనేమి, లేదు ఫసల్ బీమా అనేటువంటిది అయితేనేమి, వీటన్నిటికీ బడ్జెట్లో బాగా కోతలు పెట్టినారు. అదే సందర్భంలో ఇంపోర్టెడ్ యూరియాకు మాత్రం భారీ స్థాయిలో రాయితీలు ఇచ్చినటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇంకోవైపున పేదలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకానికి గత 3 సంవత్సరాల నుంచి 86,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తుంది. ఓ పక్క పనులు లేక గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలకు, పట్టణాలకు పెద్ద ఎత్తున పోతున్నటువంటి ఈ క్రమంలో బడ్జెట్ను పెంచాల్సింది పోయి ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను అధస్థితిలోకి కొనసాగిస్తుంది. అంటే పెరిగినటువంటి మాంద్యం ఆధారంగా చూస్తే దాదాపు 96,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపున బడ్జెట్ కేటాయించలేదు. అట్లాగే వలస కేవలము 10.6% సంబంధించినటువంటిది ఇతర రంగాలకు ఉపయోగపడేవి ఉన్నాయి. 3.4% మాత్రమే ప్రత్యక్షంగా దళితులకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. రెండో వైపున పారిశుద్ధ్యంతో కూడుకున్నటువంటి పనిచేసేటువంటి వాళ్ళు, మాన్యువల్ స్కావెంజర్గా పనిచేసేట వాళ్ళకేమో చట్ట ప్రకారంగా వాళ్ళకి రావాల్సిన దానికేమో బడ్జెట్లో కేటాయింపులు 0.01 కోటి, అంటే కేవలం 1,00,000 రూపాయలతో వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం అనేటువంటిది చూస్తే మాన్యువల్ స్కావెంజర్ చట్టాన్ని తెచ్చిన దాన్ని మోడీ ప్రభుత్వము ఏ విధంగా నిర్వీర్యం చేస్తుందనేటువంటిది వాళ్ళకి ఆర్థిక సహకారం ఇచ్చేటువంటి ఫెడరేషన్కి, కార్పొరేషన్కి సంబంధించినటువంటి సహాయం చేయడానికి 0.01 కోటి రూపాయలు మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. రెండో వైపున విద్యా వైద్యానికి సంబంధించినటువంటిది ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఇతర సామాజిక తరగతులకి బడ్జెట్లో 3.2% ఈ విధానాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఇప్పుడు పరిచయాలంటే లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు బకాయిలని రద్దు చేస్తుంది. కానీ అనేక సంవత్సరాలుగా రైతాంగము అనేక రూపాల్లో దెబ్బతిని అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం గమనిస్తున్నాం. కానీ వాళ్ళ యొక్క అప్పులు తీర్చడానికి ఈ పాలక వర్గాలు కూరుకోలేదు. ఉన్న పారిశ్రమల ఉన్న అన్ని కంపెనీలు కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉంది.
కార్మిక వర్గానికి కూడా ఏమీ ఉపయోగపడడం లేదు. కనుక గ్రామీణ ప్రాంతాల్లో కనీసం వ్యవసాయం దెబ్బతిని కనీసం ఉపాధి పనులు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం రోజు రోజుకు ప్రతి బడ్జెట్లు కూడా కేటాయించాల్సిన అమౌంట్ కంటే తక్కువగా కేటాయించడం వల్ల ఆ పనులు కూడా లేని పరిస్థితి గమనిస్తున్నాం. కాబట్టి ఈ బడ్జెట్ పూర్తిగా శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి, వ్యవసాయ రంగానికి ఏది ఉపయోగపడని బడ్జెట్ కనుక ఈ బడ్జెట్ను పూర్తిగా సిపిఎం అండ్ డూ డెమోక్రసీగా